నేను డాక్టర్ సుబ్బారెడ్డి, నేనటాలజిస్ట్, హెచ్ఓడి డాక్టర్ కృష్ణ స్వరూప్ అండ్ డాక్టర్ లాలటెడ్డు కుమార్, పీడియాట్రిక్ సర్జన్. అపోలో క్రెడిల్ జూబ్లీ హిల్స్లో అరౌండ్ 2 months ago ఆన్ August 31st ఒక ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ 28 weeks బేబీ 760 grams వెయిట్తో డెలివరీ అయింది. బికాస్ ఆఫ్ మదర్కి అన్కంట్రోల్డ్ బీపీ ఉండడం వల్ల, సో దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడటంతో సో మదర్కి ఆ కండిషన్ అలా ఉందని ఎమర్జెన్సీగా డెలివరీ చేశారు. ఆ బేబీకి 3rd day రోజు కొంచెం అబ్డామెన్ ఎక్కువగా డిస్టెండెడ్గా ఉండి, సో వెంటిలేటర్ మీద కూడా సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడంతో ఇంటెస్టైన్స్ హోల్ పడింది అనేది మనకి ఎక్స్రే ద్వారా తెలిసింది. సో దానికోసమని ఇనీషియల్గా ఒక డ్రైన్ లాంటిది పెట్టి ఆ గ్యాస్ని రిలీజ్ చేస్తే స్టేబుల్ అవుతుంది అని చేశాను. బట్ అది ఇంకా పెరుగుతూనే ఉంటే ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద హోల్, పొట్టకి పెద్ద హోల్ ఉంది. సో దాన్ని రిపేర్ చేసి ఫీడింగ్ కోసమని ఫీడింగ్ జెజునాస్టమీ అనే ట్యూబ్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 3 weeks తర్వాత ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్యూబ్ రిమూవ్ చేసి తర్వాత బేబీని రెగ్యులర్ ఫీడ్, స్టమక్ రెస్ట్ ఇచ్చాక ఇనిషియల్గా, తర్వాత రెగ్యులర్ ఫీడ్ స్టార్ట్ చేసి ఈ బేబీ ప్రీటర్మ్ ఇష్యూస్ 28 weeksలో డెలివరీ అవ్వడం వల్ల వచ్చే ప్రీటర్మ్ ఇష్యూస్తో పాటు సర్జరీని కూడా బాగా సర్జరీ ప్రొసీజర్ని అన్నీ కూడా బాగా తట్టుకొని తర్వాత ఆల్మోస్ట్ 2 months స్టే తర్వాత ఐసీయూ నుంచి పుట్టినప్పుడు 760 grams వెయిట్లో ఉండే డబల్ ద వెయిట్ ఆల్మోస్ట్ 1.56 kg వెయిట్తో బేబీని డిశ్చార్జ్ చేశాను. సో బేబీకి ప్రీటర్మ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఏం లేవు. హియరింగ్, ఐ స్క్రీన్ అన్నీ చేసాం, బ్రెయిన్ స్క్రీనింగ్ కూడా చేసాం, లీడ్స్ కానీ అలా ఏం లేదు. సో డెవలప్మెంటల్ ఫాలోఅప్ చేసాం. ఇది అపోలో క్రెడిల్ జూబ్లీ హిల్స్లో ఆల్మోస్ట్ 2 months ago. The baby was admitted and discharged.